की जय, भारत माता की जय। అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం కొనసాగిస్తాం. ఆనాడు అనేక రకాల వివక్షలకు గురవుతున్న సమయంలో అణగారిన వర్గాలకు అండగా నిలబడి వారి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం వారు చేసిన కృషి కూడా అమోఘమన్న విషయం మనకు తెలుసు. ఇవాళ భారతదేశంలో ఎప్పుడూ అవకాశాలు రావనుకుంటే అనేక వర్గాలు విద్యలో కానీ విద్యలో కానీ లేదా ఉద్యోగాల్లో కానీ ప్రగతి సాధిస్తున్నారంటే దానికి అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించిన హక్కులన్న విషయం కూడా మనం గుర్తు వేసుకోవాలి. అయితే అటువంటి మహనీయుడికి దక్కాల్సిన గౌరవం గుర్తింపు కొన్ని దశాబ్దాల పాటు దక్కనే లేదు. ఆయన రాజ్యసభకు లోక్సభకు వెళ్ళకుండా కూడా ఆనాటి పాలకులు అడ్డుకున్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు అంబేద్కర్ గారికి వ్యతిరేకంగా నాటి పాలకులు పోటీ పెట్టి అంబేద్కర్ గారి ఓటమి కారణమయ్యారు. 2 సంవత్సరాల తర్వాత లోక్సభ ఉప ఎన్నికలు వస్తే ఆ వాటిలో కూడా మళ్లీ పోటీ పెట్టి ఆనాటి ప్రధానమంత్రిగా ఉంటున్న వ్యక్తి స్వయంగా తన సహాయకుని పోటీ పెట్టి దగ్గరుండి అంబేద్కర్ గారిని ఓటమి పాలయ్యేలాగా చేసి అటువంటి అత్యంత మేధావి లోక్సభకు వెళ్లకుండా మరిన్ని విలువైన సేవలు ఈ దేశానికి అందించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ దేశం కన్నా ముందు బిడ్డల్లో మొదటి వరుసలో ఉంటున్న డాక్టర్ అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డు ఇవ్వాలంటే